హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సూపర్ డూపర్ డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శ్రావణి. సో లెట్స్ వెల్కమ్ శ్రావణి. హాయ్ శ్రావణి. హాయ్ స్వీటీ. ఎలా ఉన్నావు? ఫైన్. అంతే, ఏం ఎగ్జైటింగ్ అవ్వట్లేదా లైఫ్లో? ముందు ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నావు. ఎస్. హాలిడేస్ అయినా ఇప్పుడు? అంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? చదువుకుంటా. వా, నిజంగా చెప్పు, చదువుతావు నువ్వు కాలేజ్లో? కాలేజ్లోనే చదువుతా. ఇంట్లో చదవా? ఎగ్జామ్స్ వస్తే ఏం చేస్తావు? కాలేజ్కి వెళ్ళి చదువుతావా? చదవవా? అంటే ముందంతా చదువుకుని ఎగ్జామ్స్ ముందు చదువుకోవా? ప్రో స్టూడెంట్ అనమాట నువ్వైతే. సరే శ్రావణి, cheer up. ఇప్పుడు మనం మంచిగా కుకింగ్ చేసుకుందాం. ఓకే ఓకే. నీకు వచ్చా కుకింగ్? వచ్చు. ఏం చేస్తావు బాగా నువ్వు? నార్మల్ వంటలే ఇస్తాం, స్పెషల్స్ ఏం చేయ. ఇంతకీ ఏ రెసిపీ చేయబోతున్నావు? నాచోస్ చికెన్ సలాడ్. నాచోస్ చికెన్ సలాడా? నేను చికెన్ సలాడ్ తిన్నా, కానీ నాచోస్తో ఎప్పుడు తినలే. ఇప్పుడు నేను చేస్తాను. అది వెరైటీ అంటే శ్రావణి. సో మరి లేట్ చేయకుండా నాచోస్ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. నాచోస్ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, నాచో చిప్స్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, వెన్న, చీజ్ పౌడర్, రోజ్మెరీ హర్బ్స్, నిమ్మరసం, టొమాటో సాస్. నాచోస్ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఓకే. ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి, బటర్ వేసుకోవాలి. ఎస్, అది కరగాలి కదా, కొంచెం టైం పడుతుంది. సిబ్లింగ్స్ ఉన్నారా? ఎవరు? అన్నయ్య. అన్నయ్య పేరేంటి? నవీన్. సో ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది మీ ఇద్దరికి? 4. సో అంటే గొడవ పడతారా బాగా? లైట్గా. చిన్నప్పుడు ఎక్కువ, ఇప్పుడు లేదు. ఇప్పుడు గొడవ పడట్లే, ఇప్పుడు మంచి అండర్స్టాండింగ్ వచ్చిందా? ఓకే. సో ఏ విషయంలో గొడవ పడే వాళ్ళు ఎక్కువ? రిమోట్ విషయంలో. ఓన్లీ రిమోట్? ఇంకేం గొడవలు అయ్యేవి కావా? సిల్లీ అవుతుంది అంతే. ఓకే. మరి ఆ ఫైట్ని నువ్వు ఎలా గెలిచేదాన్ని? ఏడుస్తా అంతే. ఏడ్ చేస్తే ఇచ్చేస్తాడా అన్నయ్య? మమ్మీ తిడుతుంది కదా. టెక్నికా? బటర్ కరిగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. అది ఉడికించిన చికెన్. ఉడికించిన బోన్లెస్ చికెన్. ఎస్. కొంచెం రోజ్మెరీ హర్బ్స్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, చీజ్ పౌడర్, చీజీగా ఉంది స్మెల్ అంతా. ఏంటన్నా స్టవ్ అంటుంటే దీన్ని ఆఫ్ చేస్తున్నావా? నిజంగా వంట చేస్తాను. ఇప్పుడు చాలా పెద్ద డౌట్ వస్తుందండి మీద. ఇది టేస్ట్ చేసినాక తెలుస్తుంది. సరే, సో ఆ స్టవ్ ఆఫ్ చేయడానికి ఏదో ఆఫ్ చేయాలి. చేయరా ఆఫ్. ఇంకా డౌట్తోనే ఉంది. ఫుల్ చీజీగా వస్తుంది స్మెల్ అంతా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఆనియన్స్ వేసుకోవాలి, టొమాటోస్, నెమ్మదిగా, కొంచెం సాల్ట్, నిమ్మరసం అండ్ టొమాటో కెచప్. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. యప్. ఇందాక ఉడికించుకున్న చికెన్ కూడా మిక్స్ చేద్దాం. ఓకే. సో ఇంకేం చేస్తావు చెప్పు నువ్వు ఖాళీ టైంలో? టీవీ చూస్తా, సాంగ్స్ వింటా.
సాంగ్స్ వింటావు? ఎట్లాంటి సాంగ్స్ వింటావు? బీట్ ఉన్న సాంగ్స్ వింటా. ఫుల్ బీట్. ఎవరు నీ ఫేవరెట్ హీరో విజయ్ తలపతి, ధనుష్. అన్ని తమిళ పాటలు వింటావురా నువ్వు? తెలుగు కూడా వింటా. మోస్ట్లీ తమిళ్ ట్రాన్స్లేట్ చేసుకుని వింటా? లేదు, ప్యూర్ తమిళ్లో వింటావు. మరి నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరెవరు? గర్ల్స్. బాగా మెయింటైన్ చేస్తుంది 2 గ్రూపులు. అంటే బాయ్స్ ఎక్కువ ఉండరు, 2-3 మెంబర్స్. సో మొత్తం గ్యాంగ్ ఎంతమంది ఉంటారు? 25 మెంబర్సా? అంతమంది ఉంటే అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ కలవము. అదే అంటే వీళ్ళందరూ ఇన్విజిబుల్ ఫ్రెండ్సా? అంటే మీట్ అవుతారు కదా, అట్లా ఎక్కువ ఏమి ఉండదు అనమాట. ఓకే. సో ఎప్పుడు కలిసారు లాస్ట్ టైం? కాలేజ్లోనే. ఇటు వెళ్ళినాం ట్యాంక్ బండ్. ఇంకా అంతే. బంక్ కొట్టినాం అప్పుడప్పుడు. బంక్ కొట్టేటి వెళ్ళే వాళ్ళు చెప్పాలి. ఏటా ఇంటికి పోయే వాళ్ళం. ఇంత బోరింగ్ ఉన్నారేంటా మీరు? బంక్ కొట్టి బయటకు వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్తో. బయట ఎవరైనా చూస్తారు కదా రిలేటివ్స్, కాలేజ్కి వెళ్ళలేదా అని అడుగుతారు. బ్యాగ్ ఉంటుంది మళ్ళీ. అంటే హైదరాబాద్ మొత్తం నీ చుట్టాలే ఉన్నారా? ఉంటారు అక్కడ. ఓకే. సో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళ, లేకపోతే ఎవరింటికి వెళ్ళాలి? ఒకళ్ళింటికి వెళ్ళి ఎవరింటికి వాళ్ళింటికి వెళ్ళి. కామన్గా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు పడుకోవాలి అన్నట్టుంది. అంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్తాం. ఓకే. ఎనీవేస్, సో అది మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. నాచోస్ పెట్టి దానిపైన వేసేయాలి. ఓకే. ఇందాక చేసుకున్న సలాడ్ వేసుకోవాలి. అన్ని యాక్షన్ లేదు. నాచోస్ చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. స్వీటీ, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. ఎస్, సో ఫైనలీ నాచోస్ చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. నాచోస్ చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, నాచో చిప్స్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, వెన్న, చీజ్ పౌడర్, రోజ్మెరీ హర్బ్స్, నిమ్మరసం, టొమాటో సాస్. నాచోస్ చికెన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, రోజ్మెరీ హర్బ్స్, మిరియాల పొడి, ఉప్పు, చీజ్ పౌడర్ వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, టొమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ మిశ్రమంని మిక్సింగ్ బౌల్ లో వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుని నాచోస్ ని అరేంజ్ చేసుకుని దానిపై ముందుగా మనం కలుపుకున్న మిశ్రమంని వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ నాచోస్ చికెన్ సలాడ్ రెడీ. నాచోస్ చికెన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? బాగుంది. ఫుల్ టొమాటో టేస్ట్ మాత్రం బాగా డామినేట్ చేస్తుంది, ఎందుకంటే టొమాటోస్ అండ్ టొమాటో సాస్ వేసావు కాబట్టి. అండ్ విత్ చికెన్ చాలా కొత్తగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ కొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించారు. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా శ్రావణి చేసిన నాచోస్ చికెన్ సలాడ్ ఎంత యమ్మీగా క్రిస్పీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.